10వ తరగతిలో విద్యార్థులు శతశాతంతో ఉత్తీర్ణత సాధించి గత విద్యా సంవత్సరం మాదిరిగానే మంచి ఫలితాలను సాధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాసరెడ్డి సూచించారు. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం నర్మెట కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రోజువారీ తనిఖీలో భాగంగా మండల విద్యాశాఖ అధికారి తగిరెడ్డి దేశిరెడ్డితో కలిసి డిఈఓ శ్రీనివాసరెడ్డి సందర్శించారు. సందర్శనలో భాగంగా విద్యార్థుల క్లాస్ రూమ్లను, ఆఫీస్ రూమ్ను తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నించి విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుందనే విషయంపై ఆరా తీశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను తనిఖీ చేసి పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఎవరూ కూడా లీవ్లను తీసుకోవద్దని హెచ్చరించారు. మార్చిలో 10వ తరగతి పరీక్షలు ఉన్నందున విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏంటంటే రెగ్యులర్గా విజిట్లో భాగమే ఈరోజు కేజీబీవీ నర్మటను విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన 26 రోజుల నుంచి టీచింగ్ స్టాఫే కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నిరవధిక సంబరం అండి. మొన్న 8th రోజే 7th రోజు ఈ సమ్మె విరమించుకునే వాళ్ళు అందరూ కూడా విధుల్లో చేరడం జరిగింది. ముఖ్యంగా మార్చి 21 నుంచి 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి 10th క్లాస్ పిల్లలు ఎలా చదువుతుండ్రు, వాళ్ళకి ఎట్లా మోటివేట్ చేయాలని చెప్పేసి దాని మీద రావడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా 8th క్లాస్, 9th క్లాస్ 2 క్లాసులను కూడా అబ్జర్వ్ చేసేసి పిల్లల యొక్క వాళ్ళ సామర్థ్యాలను, అభ్యసన సామర్థ్యాలను కూడా మనం పర్యవేక్షించడం జరిగింది. ఆ ప్రకారంగా విద్యార్థులు ఓకే పర్వాలేదు, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళకు చెప్పడం జరిగింది. ఎగ్జామ్స్ చాలా దగ్గరకు వస్తున్నాయి కాబట్టి 2 months అనేది బాగా కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే రేపు నుంచి ఒక వారం రోజులు సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి. సంక్రాంతి హాలిడేస్ ముగియగానే 18th రోజు ఖచ్చితంగా అందరు రావాలని చెప్పేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 2 months బాగా కష్టపడితే ఖచ్చితంగా 10 GPA అనేది సాధించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మన జిల్లా ఎప్పుడు కూడా రాష్ట్రంలో కూడా అగ్రస్థానంలో ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా అదే వరవడిని కొనసాగించాలని చెప్పేసి విద్యార్థులకు వాళ్ళ చెప్పడం జరిగింది. అదేవిధంగా టీచర్లను కూడా ఈ 2 నెలలు ఎట్టి బస్సులో కూడా లీవ్లు పెట్టకూడదు. ఎందుకంటే 26 రోజులు అనేది వీళ్ళు నష్టపోయింది కాబట్టి అది ఫుల్ఫిల్ చేయాలి అంటే రోజు రావాలి, బాగా చేయాలి, బాగా వాళ్ళందరినీ కూడా వాళ్ళు వెంబడి ఉండి వాళ్ళు చదివించాలని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా రెగ్యులర్గా వచ్చేసి వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫుడ్ విషయంలో సంబంధించి మెనూ ఎట్టి బస్సులో కూడా ఫాలో కావాలి, ఎటువంటి అలసత్వానికి కూడా తావలేదని చెప్పేసి వారికి చెప్పడం కూడా జరిగింది. థ్యాంక్ యూ.